నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీనరాశి వారికి జరగబోయేది ఇదే. ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆగస్టు నెల వీరి పూర్తి జీవితం. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఆ దుర్గమ్మ అనుగ్రహంతో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఆగస్టు నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మేలు. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. లక్ష్మి కటాక్షం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెంచాలి. ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా పనిచేయాలి. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ ఆగస్టు నెల ఈ మీనరాశి వారికి ఇది అత్యంత కీలకమైన మరియు మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెల. జన్మశని ప్రభావం చేత మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలస్యం కూడా కలగవచ్చైనప్పటికీ రాశ్యాధిపతి గురుడు 4వ ఇంట్లో, ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో బలంగా ఉండడం మీకు గొప్ప రక్షణ. ముఖ్యంగా ఆగస్టు 17 తర్వాత ఏర్పడే హర్షయోగం మీకు అనూహ్యమైన విజయాలను అందిస్తుంది. వృత్తిపరంగా ఈ సమయం మొదటి భాగం జన్మశని ప్రభావంతో నిరాశగా ఉంటుంది. కష్టానికి తగ్గ గుర్తింపు లభించదు. కానీ ఆగస్టు 17 తర్వాత 6వ అధిపతి సూర్యుడు 6వ ఇంట్లోకి బలపడడంతో హర్షయోగం అనే విపరీత రాజయోగం మీకు కలుగుతుంది. దీని కారణంగా వృత్తిలో శత్రువులపైన పోటీలో అద్భుతమైన ఘన విజయం సాధిస్తారు. మీ శ్రమకు గుర్తింపు లభించి మంచి హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచింపబడుతోంది. ఆర్థిక పరంగా మీకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుందండి. జన్మశని మరియు 12వ ఇంట్లో రాహు వలన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ధనభాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు అయితే ఉండదు. వ్యాపార భాగస్వామ్యాలు లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి కూడా సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు. కుటుంబ జీవితం ఇది చాలా మంచి సమయం. రాశి అధిపతి గురుడు 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత, సంతోషం ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అనుకూలమైన సమయము. జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. జన్మశని కారణంగా నీరసము, మానసిక ఆందోళన ఉంటాయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు
సూర్యుడు కూడా ఉండడం వలన పాత రోగాల నుండి కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు, కానీ మూడో వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు. రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యమండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఘన విజయం సాధిస్తారు. మీరు ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు మంచి విజయం కూడా సాధిస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి ఈ నెలలో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. శని కొరకు ఇది అత్యంత ముఖ్యం. ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. పేదవారికి సహాయాన్ని చేయండి. రాహువు కోసం అనవసరమైన ఖర్చులు, మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. కేతువు కోసం షష్టమి కేతువు శత్రువులపైన విజయం, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. గురువు కొరకు మీ రాశ్యాధిపతి బలాన్ని పెంచుకోవడానికి పెద్దలను, గురువులను గౌరవించండి. ప్రతి గురువారం ఓం బ్రూం బృహస్పతే నమః అని జపించండి, మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. అవకాశాలను, అవసరాలను ఇతరులకు తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరు మార్చుకుంటూ ఉంటారు. మీనరాశి వారి గుణాలు చూసుకున్నట్లయితే మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రువును నాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశము చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులనే చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.